ఎప్పటికప్పుడు అప్రమత్తంగా చెప్పి నియోజకవర్గాల నుంచి ఇప్పటికే సమాచారం ఉంది. నేపథ్యంలో ఇంటెలిజెన్స్ వర్గాల నేపథ్యంలో పూర్తిగా ఎక్కడెక్కడ అన్ని జిల్లాల్లో సెక్యూరిటీ టైట్ చేశారు. ప్రధానంగా రాయలసీమ జిల్లాలో సెక్యూరిటీ టైట్ చేశారు. మరోవైపు నిన్న సైబరాబాద్ పోలీసులు ఒక ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. ఏదైతే ముగ్గురు వ్యక్తులు కలిసి హైదరాబాద్ నగరంలో 100 బస్సులను ధ్వంసం చేయడానికి రంగం సిద్ధం చేసినట్టుగా ఒక ప్లాన్ చేసినట్టుగా పోలీసులు అధికారులు చెప్పడం జరిగింది. అయితే పూర్తిగా ఇలాంటి సమాచారాలు ఉన్న నేపథ్యంలో ఆ పోలీసులు ఎక్కడెక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. హైదరాబాద్ లో కూడా పోలీసులు ఇప్పటికే సెక్యూరిటీ టైట్ చేశారు. ప్రధానంగా అన్ని కూడళ్లు కావచ్చు, అన్ని ప్రాంతాలు కావచ్చు, సెక్యూరిటీని ఫుల్ స్ట్రెంథెన్ చేసి ఎక్కడికెక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రధానంగా హైదరాబాద్ నగరం సంబంధించి చూస్తే ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న కొన్ని ముఖ్యమైన కూడళ్లు కావచ్చు, దిల్కుషా గెస్ట్ హౌస్ కావచ్చు, లేకుంటే మిగతా ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో బలగాలను మోహరించున్నారు. వరప్రసాద్. ఓకే, థ్యాంక్ యూ రమేష్. మొత్తం హైదరాబాద్ తో పాటు జిల్లాల్లో కూడా భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. జగన్ ను అరెస్టు చేయవచ్చు అన్న ఊహాగానాలు రావడంతో కార్యకర్తల్లో కూడా ఆందోళన నెలకొంది. ఎప్పుడు ఏ నిమిషానికి ఏం జరుగుతుందా అని చెప్పి ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నారు. అయితే భద్రతను పూర్తిగా కట్టుదిట్టం చేయడంతో అవతల దిల్కుషా గెస్ట్ హౌస్ వద్ద కానీ, అలానే లోటస్ పాండ్ ఏరియాలో జగన్ నివాస దగ్గరకు కానీ ఎవరిని అలౌ చేయకుండా పోలీసులు మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. దీంతో అందరిలోని ఆందోళన నెలకొంది. ప్రస్తుతం 6:30 గంటలుగా జగన్ ను మూడో రోజు సిబిఐ ప్రశ్నలు ప్రశ్నిస్తోంది. అయితే ఎప్పుడు ఏం జరుగుతుందా, అరెస్టు చేసే సూచనలు ఉన్నాయంటూ వదంతులు రావడంతో కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది. అలానే పోలీసులు కూడా భద్రతను కట్టుదిట్టం చేయడంతో హైదరాబాద్ అంతా కూడా హై అలర్ట్ విధించడంతో ఎప్పుడు ఏం జరుగుతుందా అని చెప్పి కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం దిల్కుషా గెస్ట్ హౌస్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది అనే విషయాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చంద్రశేఖర్ చెప్పండి, ప్రస్తుతం దిల్కుషా గెస్ట్ హౌస్ దగ్గర పరిస్థితి ఏంటి? పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేసినట్లుగా తెలుస్తోంది. అలానే 6:30 గంటలు పూర్తవు వస్తోంది. జగన్ ను సిబిఐ ప్రశ్నలు సంధిస్తూనే ఉంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి?
వరప్రసాద్, ఇక్కడ ప్రసిద్ధి కూడా ఉత్కంఠంగానే ఉంది. జగన్ ప్రతిరోజు కూడా 6:20 కల్లా కూడా జగన్ బయటకు వచ్చే సంకేతాలు మనకు కనిపించాయి. అంతకు ముందు కూడా దానికి సంబంధించి ప్రిపరేషన్స్ జరిగాయి. జగన్ వ్యక్తిగత సిబ్బంది అంతా ఆయన కాన్వాయ్ సిద్ధం చేయడం అదంతా ఇక్కడ రోజు కనిపించాయి. ఈ 2 రోజుల నుంచి మనం చూస్తున్న కార్యకలాపాలు అవి. కానీ ఈ రోజు చూస్తే అవి కనిపించట్లేదు. ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే ఈ కేసును విచారిస్తున్న ఎస్పీల్లో కీలకమైన ఎస్పీ వెంకటేష్ కొద్దిసేపటి క్రితం బయటకు వెళ్లారు. కొద్ది నిమిషాల క్రితం ఆయన బయటకు వెళ్లారు. ఆయన వెళ్లడం కూడా అనుమానాలకు తావిస్తా ఉంది. సిబిఐ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ అయితే లోపలే ఉన్నారు. మొత్తానికి 3 రోజుల పాటు జరుగుతున్న విచారణలో ఫైనల్ స్టేజీకి చేరిందనేది సిబిఐ నుంచి వస్తున్న సమాచారం. ఆ కోవలనే జగన్ ని ఈ రోజు అరెస్ట్ చేస్తున్నట్టు కూడా ప్రచారం జరిగింది. పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. నిన్న మొన్న లేని విధంగా ఈ రోజు పోలీసు ఉన్నతాధికారులందరూ కూడా ఒకసారిగా ఈవినింగ్ అంటే ఈ సాయంత్రం పూట రోడ్డు మీదకి వచ్చేశారు. మొత్తం అన్ని చెక్ పోస్టులు దాదాపు 44 చెక్ పోస్టులు సిటీ సరౌండింగ్స్ లోను సిటీలోనే ఏర్పాటు చేశారు. వాటన్నిటిని కూడా అప్రమత్తం చేయడం కూడా మనకి కనిపించింది. ఇవన్నీ నేపథ్యంలో ఈ పరిస్థితులన్నీ నేపథ్యంలో జగన్ అరెస్ట్ అవుతారు, జగన్ అరెస్ట్ చేయబోతున్నారన్న వదంతులు అయితే వ్యాపిస్తా ఉన్నాయి. అధికారిక సమాచారం మనకి ఇంకా అందాల్సింది. మరి కొద్దిసేపట్లో దీనికి సంబంధించిన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక మనం నిన్న మొన్న జరిగిన విచారణ కానీ ఈ రోజు జరుగుతున్న విచారణ చూస్తే సుదీర్ఘంగా జరుగుతోంది. రోజుకు 7-7.5 గంటల పాటు జగన్ ని సిబిఐ ప్రశ్నిస్తా ఉంది. మొదటి రోజు ఆయన్ని ఒక్కడనే ఏకాంతంగా కూర్చోబెట్టి సిబిఐ విచారించింది. రెండో రోజు నిమ్మగడ్డ ప్రసాద్ తో కలిపి విచారించింది. సాయంత్రం పూట కొద్దిసేపు మోపిదేవి వెంకటరమణ కూడా ఈ విచారణలో భాగస్వామ్యం చేశారు. అయితే ఈ రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం తర్వాత మోపిదేవి వెంకటరమణ అనారోగ్యానికి గురి కావడం, ఆయన బీపీ ఎక్కువ కావడం, బ్లడ్ ప్రెషర్ ఎక్కువ కావడం తోటి ఆయన్ని కేర్ ఆసుపత్రికి తీసుకుపోయారు. కొద్దిసేపటి క్రితమే ఆయన్ని తిరిగి దిల్కుషాకు తీసుకొచ్చినట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఆయన ఉన్న అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు ఆయనతో కలిపి ప్రశ్నించే అవకాశం లేదు. జగన్ ఒకడనే ఇంకా సిబిఐ విచారిస్తా ఉంది, ఇంటరాగేట్ చేస్తా ఉంది. విజయసాయిరెడ్డిని కూడా ఈ కేసులో అదనపు సమాచారం కోసం, అదనపు వివరాల సేకరణ కోసం ఆయన కూడా ఈ ఉదయమే ఇక్కడికి పిలిపించారు. అయితే ఈయన మధ్యాహ్నం లోపే ఈ విచారణ పూర్తయినట్టుగా తెలుస్తా ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి ఇక్కడే ఉండటంతో విజయసాయిరెడ్డి కూడా ఇక్కడే భోజనం చేసి ఇక్కడే ఆయన కోసం వెయిట్ చేస్తా ఉన్నారు. ప్రస్తుతం చూస్తా ఉంటే లోపల ఉన్న జగన్ పార్టీ నేతల్లో కూడా కొంత ఉత్కంఠత కనిపిస్తా ఉంది. లోపల ఉన్న మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కానీ, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ కానీ, ఇతర నాయకులందరూ కూడా బయట ఏం జరుగుతుందనే సమాచారాన్ని వాళ్ళు తెలుసుకుంటున్నారు. బయట ఉన్న మీడియాని వాళ్ళు ఈ అరెస్ట్ గురించి సంప్రదిస్తా ఉన్నారు. సిబిఐ అత్యంత గోప్యనీయతను ఈ విషయంలో ఈ కేసు దర్యాప్తులో మొదటి నుంచి కూడా పాటిస్తా ఉంది. ఇప్పుడు కూడా అదే గోపనీయతను పాటిస్తా ఉంది. జగన్ అరెస్ట్ అయితే పరిణామాలు, శాంతి భద్రతలకు సంబంధించిన పరిణామాలు ఎలా ఉంటాయనే దాని మీద పోలీసులు ఒక అవగాహన ఉండటంతో ఈ విషయంలో మరింత కేర్ తీసుకుంటున్నారు. ఎక్కడా కూడా చిన్నపాటి సమాచారాన్ని కూడా బయటికి లీక్ కాకుండా చూసుకున్నారు. పోలీసులు ఇక్కడ ఉన్న ఐఏఎస్లు ఒక ర్యాంకు ఐఏఎస్లకు కూడా సమాచారం తెలియట్లేదు. ఉన్నత స్థాయి అధికారులకు మాత్రమే దీని గురించి సమాచారం ఉన్నట్టు తెలుస్తోంది. కొద్దిసేపటి క్రితమే దిల్కుషా నుంచి బయటికి వెళ్లిన జాయింట్ సిపి మహేష్ భగత్ మళ్ళీ తిరిగి ఇక్కడికి చేరుకున్నారు. ఆయన ప్రస్తుతం దిల్కుషా మెయిన్ గేట్ దగ్గర ఉన్నారు. ఆయన బందోబస్తును అంతా కూడా పర్యవేక్షిస్తున్నారు. సెట్ కాన్ఫరెన్స్ పెట్టి అందరితో కూడా మాట్లాడటం కూడా మనం గమనించాము. అయితే పోలీసులు చెప్తున్నది ఏంటంటే, మేము రోజు చేస్తున్న అలర్ట్నెస్ లో భాగంగానే ఇది అలర్ట్ చేస్తున్నాం, మాకైతే ప్రత్యేకించి ఆదేశాలు లేవు, మేము గత 3 రోజుల నుంచి చేస్తున్న రొటీన్ వర్క్ ని ఈ రోజు కూడా చేస్తున్నామని చెప్తున్నారు. అయితే ఏదో తేడాగా కనిపిస్తా ఉంది, ఏదో అనుమానాస్పదంగా అయితే మాత్రం కదలికలు కనిపిస్తా ఉన్నాయి. వరప్రసాద్, వీటన్నిటినీ చూస్తే జగన్ అరెస్ట్ చేయడానికి సిబిఐ సిద్ధమవుతుందా అన్న అనుమానం కూడా కలగకపోలేదు. అయితే దీనికి సంబంధించి మరొక పార్శ్వం కూడా ఉంది. జగన్ రేపు సిబిఐ స్పెషల్ కోర్టు ముందు హాజరు కావాల్సి ఉంది. కోర్టు ఇంతకు ముందే ఆయనకి సమన్ చేసింది. 28వ తేదీ ఉదయం 10:30 గంటలకు మా ముందు రావాలి, మీ కేసుకు సంబంధించి మీ మీద దాఖలైన షార్ట్ షీట్ కు సంబంధించి విచారణ జరిపించాలని. ఈ నేపథ్యంలో ఇప్పటికైనాక జగన్ ని సిబిఐ అరెస్ట్ చేస్తే ఈ రోజే కోర్టుకు తీసుకువెళ్లి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, సేఫ్ పాసేజీ ఉండదు. ఈ రోజు ఆదివారం వీకెండ్ కావడం వల్ల రోడ్లు ఖాళీగా ఉన్నప్పటికీ రేపు మండే, రేపు సిటీ మొత్తం కూడా నిండిపోయి ఉంటుంది వాహనాలతోటి. ఆయన్ని 2 సార్లుగా జడ్జి ముందు కానీ కోర్టుకు కానీ తీసుకువెళ్ళడం అనేది ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఇప్పట్లో ఆ పని సిబిఐ చేయకపోవచ్చు అనేది సీనియర్ పోలీసు ఉన్నతాధికారులు విశ్లేషిస్తున్నారు. మాకున్న సమాచారం ప్రకారం, అంటే పోలీసులకున్న సమాచారం ప్రకారం, ఈ వివిఐపిగా జగన్ ఉన్నప్పుడు ఆయన ఆషామాషిగా తీసుకోకుండా, ఆయన అరెస్టును ఆషామాషిగా చూపిస్తే వచ్చే పరిణామాలను కూడా దృష్టిలో పెట్టుకోకుండా సిబిఐ అయితే వ్యవహరించదు. సిబిఐ అన్ని కోణాల నుంచి ఆలోచించే దానికి సంబంధించి ఏదైనా ఉంటే నిర్ణయం తీసుకుంటుందనేది సీనియర్ పోలీసు అధికారులు విశ్లేషిస్తూ ఉన్నారు. ఏది అయినప్పటికీ మరికొద్ది నిమిషాల్లోనే
జగన్ రోజుట్లాగానే నిన్న మొన్నట్లాగానే విచారణ ముగించుకొని బయటికి వస్తారా రారా అనేది మనకు తెలిసే అవకాశం ఉంది. ఆయన కనుక 6:30 తర్వాత కనుక రాకపోతే కనుక ఇప్పుడు జరుగుతున్న ప్రచారాన్ని కానీ వదంతులకు కానీ కొంచెం బలం చేకూరే అవకాశాలు కూడా లేకపోలేదు. మనం చూస్తూ ఉంటే కారిడార్ అంతా కూడా జగన్ నాయకులు జగన్ పార్టీకి సంబంధించిన ఆయన ఫాలోవర్స్తోని సబ్బహరి కూడా ఈరోజు మధ్యాహ్నం కొద్దిసేపు బయటకు వెళ్ళినప్పటికీ తిరిగి ఆయన ఇక్కడికే వచ్చి జగన్ విచారిస్తున్న గదికి కొద్ది దూరంలోనే ఆయన కూర్చొని ఉన్నారు. ఇదంతా పరిణామాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే ఆందోళనకరంగా విశ్లేషించుకుంటున్నారు. సిబిఐ మాత్రం ఎటువంటి సమాచారాన్ని కూడా ఇప్పుడు అధికారికంగా ఇచ్చే అవకాశం మనకు కనిపించట్లేదు. వరప్రసాద్, చంద్రశేఖర్, 3 రోజుల నుంచి మనం చూసుకుంటే గనక సుమారు రోజుకు 7 నుంచి 8 గంటల పాటు సిబిఐ జగన్ ను ప్రశ్నిస్తూ వస్తుంది. ముఖ్యంగా ఏ విషయాల మీద సిబిఐ కాన్సన్ట్రేట్ చేసినట్టుగా మనకు తెలుస్తోంది? మొత్తంగా చూస్తే జగన్ అక్రమాస్తులు కలిగి ఉన్నారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని క్విడ్ ప్రోకో ద్వారా నీకిది నాకిది అనే కాన్సెప్ట్ లో కొంతమందికి పరిశ్రమలు లేకపోతే స్థలాలు ఇవ్వడం, వాటి ద్వారా పరోక్షంగా జగన్ సంస్థల్లోకి పెట్టుబడులు పెట్టించుకున్నారు. దీనికి రాజశేఖర రెడ్డి సహకరించారు, జగన్మోహన్ రెడ్డి కథ నడిపించారు. మొత్తం ఈ విధంగానే నిధుల వరద జగన్ సంస్థల్లోకి జగతి పబ్లికేషన్స్ కానీ, ఇందిరా టెలివిజన్ లో కానీ, జనని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇలాంటి జగన్ సంస్థలన్నింటిలో కూడా పెట్టుబడులు వచ్చాయనేది ప్రధాన ఆరోపణ కావడంతో ఇప్పటివరకు గత ఏడాది ఆగస్టు 17న మొదటిసారిగా ఈ కేసుకు సంబంధించి హైకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. ఆ ఎఫ్ఐఆర్ లో జగన్ మీద అలాగే ఏదైతే హైకోర్టుకి శంకర్రావు రాసిన లేఖలో పేర్కొన్న నిందితులు ఎవరైతే ఉన్నారో 52 మంది సంథింగ్ వాళ్ళందరినీ కూడా ఈ కేసులో చేర్చి విచారణ సాగించింది. ప్రతి కంపెనీకి సిబిఐ వెళ్ళి వాళ్ళ డాక్యుమెంట్ ఎవిడెన్స్ అన్ని తీసుకొచ్చింది. వాటన్నిటిని కూడా ఈ 9 నెలల నుంచి కూడా వాటిని స్టడీ చేసిన సిబిఐ మధ్యలో కొంతమంది ఈ ఇండస్ట్రియలిస్ట్ను కూడా పిలిచి మాట్లాడింది. నిమ్మగడ్డ ప్రసాద్ను కూడా దాదాపు 40-45 సార్లు పిలిచి మాట్లాడారు. ఇప్పుడు నుంచి అరెస్టుల పర్వానికి ఈ నెల 15 నుంచి శ్రీకారం చుట్టింది సిబిఐ. పెట్టుబడుల తీవ్రతను బట్టి, పెట్టుబడుల స్థాయిని బట్టి కేసు విచారణలో ముందుకెళ్తా ఉంది. మొదటి రోజు చూస్తే వాన్పీకు సంబంధించిన అంశాలతో పాటు జగను ఇన్ని ఆస్తులను ఎలా కూడబెట్టాడనే దగ్గర నుంచి వీళ్ళు స్టార్ట్ చేశారు ఈ విచారణను. 2004 ముందు జగన్కున్న ఆదాయ వనరులు కానీ, ఆదాయం కానీ, ఆయనకున్న పరిశ్రమలు కానీ పరిమితం. ఆయనకు ఆదాయ పన్ను శాఖ రిటర్న్స్ చూస్తే దాదాపు 7,23,000 రూపాయల చిల్లర ఆయన 2003-04లో ఐటీ రిటర్న్స్ గా చెల్లించినట్టు ఉంది. అలాగే